హలో నమస్తే, నేను మీ లిటిల్ గగన్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడ నేనైతే చేపల కర్రీ అయితే వండుతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో, చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా వండేసుకుని అంత ఈజీగా అయితే ప్రాసెస్ నేనైతే చెప్దాం కదా అన్నట్టు స్టార్ట్ చేశానండి. ఇంతకుముందు చెప్పాను కదా మసాలాలు అయితే ఏమేమి వేయాలి, సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పేశాను. కాబట్టి ఇప్పుడైతే బ్యాచిలర్స్ కూడా రూమ్లో ఉన్న వాళ్ళు అన్ని మసాలాలు అయితే వేయలేరు. కాబట్టి చాలా సింప్లీ సూపర్గా ఉండే చేపల కర్రీ అయితే నేనైతే ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇక్కడైతే రైస్ వండేసాను, ఇక్కడ మసాలా వేసాను అనమాట. మసాలా ఆ గిన్నె, మిక్సీ గిన్నెలోంచి ఇవేనండి మన చేపలు. సింపుల్ రెసిపీ. ఏంటి ఫిష్ అనుకుంటున్నారా? ఇది దీనికోసం తర్వాత చెప్తాను. ఇక్కడైతే కావాల్సినవి అయితే ముందు చెప్పేస్తున్నాను. చింతపండు అయితే మన టేస్ట్కి తగ్గట్టు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకుంటే సరిపోతుందండి. పులుపు ఎక్కువ తినలేని వాళ్ళు ఆప్షనల్గా ఇంకా తక్కువ నానబెట్టుకున్నా పర్వాలేదు. కాకపోతే తక్కువ అవ్వకుండా చూసుకోవాలండి. ఎందుకంటే చేపలు అయితే కడిగి చాలా దట్టిగా ఉన్నాను నేనైతే. నా ఫేస్ అయితే ఇగ్నోర్ చేయండి. ఇది చాలా సింపుల్గా అయితే చేసేవచ్చు కదా అన్నట్టు నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. మీకైతే ఫుల్ డీటెయిల్డ్గా ఇందులో అయితే చెప్పేస్తానండి. ఇక్కడైతే ముందుగా మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆనియన్ స్మెల్ రాకూడదు కదా, ఆనియన్ ముద్ద. అందుకని చెప్పేసి ఆనియన్ అయితే చాలా అంటే చాలా వరకు కూడా మగ్గించాలండి. ఆనియన్లో కొంచెము జీలకర్ర, అల్లము, ధనియా, గసగస, అల్లము, వెల్లుల్లి వేసేసి బాగా పేస్ట్ చేసేయాలి మెత్తగా. ఆనియన్ అయితే కొంచెం కచ్చాబచ్చాగా అన్నట్టు ఆడుకోవాలండి. ఈ మిశ్రమాన్ని మొత్తం అంతా కూడా మనము బాగా వేయించాలి ఆయిల్ వేసి. ఇదైతే మా ఓడి కోసం కొన్న క్యూట్ లిటిల్ సైకిల్ అనమాట. వాళ్ళ డాడీ అయితే కొన్నారండి. నేను ఎత్తుకొని తిప్పలేకపోతున్నానని చెప్పేసి మొన్నే ఫస్ట్ ట్రైలో అయితే ఆర్డర్ చేసాము. అదైతే నిన్నైతే వచ్చింది. ఫిట్ చేస్తారనమాట మా ఆయన మా తమ్ముడు కలిపి. అయితేని మా ఆయన్ని బాగా పోరు పెట్టేస్తుంటే తీసుకున్నారనమాట. ఇక్కడైతే నేను ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే సిమ్లో పెట్టేళ్ళానండి. ఎందుకంటే నేను వచ్చేలోడికి బాగా మగ్గిపోతుంది కదా అన్నట్టు. చూసారా ఇదైతే ఎంత దగ్గరికి అయితే మగ్గిపోయిందో. ఇంత దగ్గరగా అవ్వాలండి. ఇంత దగ్గరికి అయితేనే మనకు ఆనియన్ స్మెల్ అయితే రాదనమాట. లేదనుకోండి ఇది మిక్సీలో వేస్తాం కదా ఆనియన్ పేస్ట్, చాలా స్మెల్ వచ్చేస్తుంది అనమాట. కర్రీ ఈవినింగ్కి అయితే ఇంకా స్మెల్ వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా కూడా మన ఆనియన్ అనేది చాలా అంటే చాలా మగ్గనివ్వాలి ఈ ఫిష్ కర్రీకి అయితే మాత్రము. ఇక్కడైతే ఉప్పు కారాలు అయితే వేస్తున్నానండి. ఇది కూడా ఆప్షనల్ అనమాట. ఎవరు ఎంత తింటారనేది అలా వేసుకోవచ్చు. మేమైతే కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేస్తాను అనమాట కారం నేనైతేని. మీరైతే ఎంత తక్కువ తింటారో అంత తక్కువ వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే వన్ మోర్ థింగ్, నా సజెషన్ ఏంటంటే నాన్ వెజెస్లో అయితే కొంచెం కారం ఎక్కువగానే వేయాలండి. అప్పుడే కర్రీ అయితే టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడైతే కర్రీకి అంతా ప్రిపేర్ చేసేళ్ళాను కాబట్టి నాకు పెద్ద కష్టం అనిపించలేదు. ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇక్కడ ఉప్పు కారాలు వేసేసాను. ఉప్పు కారం వేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని బాగా మగ్గనివ్వాలండి. లేదంటే ఉప్పు కారం స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకైతేని. ఇక్కడ కారం స్మెల్ వచ్చిందంటే మళ్ళీ కర్రీ అయితే తినలేమన్నమాట మనమైతేని. ఇక్కడ ఈ కర్రీని కారం వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసేసి కొద్దిసేపు అయితే మగ్గనిచ్చాను అనమాట. మనం ఇంతలా చేసినా కూడా సమ్ టైమ్స్ కర్రీ అయితే దొబ్బుతుంది అనమాట. అందుకని దగ్గరుండి అయితే చూసుకోవాలి అడిగి పెట్టేయకుండా. నేనైతే స్టీల్ కడాయి కొన్నానండి. అది ఏమవుతుందంటే మూత పెడుతుంటే ఎక్కువగా కుక్ అయిపోతుంది, అప్పుడు ముక్క అనేది విడిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి సమ్ టైమ్స్ ఈ కడాయి కూడా నేను యూజ్ చేస్తున్నాను అనమాట. అన్నం అయితే కొంచెం ఎర్లీగానే వండేసాను, మా ఊడికి పెడదాం కదా అన్నట్టు. నా ఆతృత తప్ప అడైతే తినేది ఏమి ఉండదు. మేము చల్లగా అయిపోయిన తర్వాత తింటున్నాము. ఇక్కడైతే బాగా మగ్గిన తర్వాత కర్రీ అయింది. ఇక్కడైతే వాటర్ అనేది యాడ్ చేశాను. ఈ వాటర్ యాడ్ చేసి కొంచెం స్టవ్ మంట అయితే బాగా పెంచి ఇక్కడ పులుపు అయితే వేద్దాం కదా అనేటప్పుడు మనము ఇక్కడ చింతపండు పులుపు అయితే వేస్తున్నాను అనమాట. చింతపండు పులుపు వేసేసిన తర్వాత అప్పుడు చేప అయితే వేద్దాం కదా అన్నట్టు. ఇవేనండి మన చేపలు, మన స్పెషల్ డిష్ అనమాట. ఇవి ఏంటనుకుంటున్నారు? గులివిందలు అనమాట. ఎర్ర గులివిందలు అంటారు వీటిని. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒకే ముళ్ళు ఉంటుంది. ఇంకా ఇందులో సన్ కూడా ఉందనమాట. నేను కడిగేటప్పుడు కొంచెంగా పోయిందనమాట. ఫిష్ అయితే చాలా టేస్ట్ ఉంది. ఇదైతే ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇవైతే ఎంత అనుకుంటున్నారు? 120 రూపీస్. చేయడానికి 20 రూపీస్ అనమాట. ఫిష్లు అయితే 10-12 వచ్చినాయి అనమాట. చాలా టేస్ట్ ఉన్నాయి. చేయించడం ఏమో కానండి అది మొత్తం పులుసుతోనే ఇచ్చారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాటిని కడగడానికే నాకు పెద్ద టైం పట్టేసిందండి. ఒక గంటన్నర అయితే కడగడానికే పట్టింది నాకు టైము. ఇందుకీ ఏమేమేసి పసుపు, ఉప్పు, లెమన్ వేసి అయితే కడిగాను నీసువాసన రాకూడదు అన్నట్టు. అయినా కూడా పులుసు ఉన్నట్టు అనిపించింది. నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాను అనమాట. కర్రీలో మళ్ళీ వస్తే టేస్ట్ అయితే బాగోదు అన్నట్టు మళ్ళీ ఫిష్ అన్ని ఒక్కొక్కటిగా కడిగేసి అప్పుడైతే కర్రీలో వేసాను. నాకు చాలా ఓసిడి అండి బాబు. చిన్నది కనిపించినా మళ్ళీ కర్రీ అయితే తినాలనిపించదు. సో ముందుగానే అంతా క్రాస్ చెక్ చేసుకొని వేస్తున్నాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది.
ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చింతపండు పులుపు వేసేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫిష్ వేసిన వెంటనే కొద్దిసేపు మూత అయితే పెట్టాలి. ఫిష్ అప్పుడైతే ఉడుకుతుంది. కొంచెం ఉడికింది అనే టైప్లో మూత అయితే తీసేసామనుకోండి బాగా కుక్ అవుతుంది అనమాట ఫిష్ అయితేని. మీరైతే ఈలోగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఒక తమ్ముడు అన్నాడు, అక్క బ్యాచిలర్స్ కూడా ఉపయోగపడే టిప్స్ ఏమైనా చెప్పక్క, రెసిపీస్ చేయక్క అని చెప్పేసి. ఆ తమ్ముడు కోసం అయితే ఇది. ఆ తమ్ముడు అయితే శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అనమాట. సో ఆ తమ్ముడు కోసం అయితే చిన్న రెసిపీ అయితే నేను ట్రై చేశాను. ఆలు బ్యాచిలర్సే కదా రూమ్లో ట్రై చేస్తాను. అందులో కాకినాడలో ఒకటేమో బాగా ఫిష్లు దొరుకుతాయి కదా, సో వాళ్ళ కోసం అయితే ఇది చిన్న సింపుల్ రెసిపీ అయితే. ఇక్కడైతే నేను కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందని చెప్పి ఈలోగా ఈ పని చేస్తున్నాను. మా వాడైతే లోపలికి వస్తాడు. మా ఆయన అయితే వాడిని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాడు. కర్రీ అయితే ఈ ఫైనల్గా ఇలా వచ్చిందండి. కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం